దేశంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. మహిళలపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, లైంగికంగా ఇబ్బందికి గురి చేసినా ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటోంది. కేంద్రం రూపొందించిన నిర్భయ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టాల ద్వారా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తున్నారు. అయితే ఎన్ని శిక్షలు విధించినా కొంతమంది మగాళ్ల వంకర బుద్ధి మారడం లేదని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. సామాన్య మహిళలే కాదు, సెలబ్రిటీలు, రాజకీయ, క్రీడా రంగాల్లో ఉన్నవారు కూడా వేధింపులకు గురవుతున్నారు. అయితే ఇలా వేధింపులకు గురి చేసిన వారు అరెస్ట్ కూడా అవుతున్నారు. తాజాగా ఓ నటుడు ఓ మహిళా జర్నలిస్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అతనికి కోర్టు షాక్ ఇచ్చింది. తమిళనాడు రాజకీయాల్లో రాణిస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ఎస్వి శేఖర్కి ప్రత్యేక కోర్టు షాక్ ఇచ్చింది. జర్నలిస్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు నెల రోజుల జైలు శిక్ష, 15,000 రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. 2018లో ఎస్వి శేఖర్ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ పోస్టు తీవ్ర సంచలనం రేపింది. మహిళా జర్నలిస్ట్ను ఉద్దేశించి ఆయన ఒక పోస్ట్ చేశాడు. తమిళనాడులో మహిళా జర్నలిస్టులందరూ తమ ఉద్యోగాల కోసం ఉన్నతాధికారులతో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకుంటున్నారంటూ ఆయన ఆరోపించారు. అది వివాదానికి తెరలేపింది. దీంతో చెన్నై మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్వి శేఖర్ చేసిన వ్యాఖ్యలపై మహిళా జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే శేఖర్ తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. ఆయనపై నమోదైన కేసు కొనసాగుతూ వచ్చింది. పలుమార్లు ఆ కేసు రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన ఫలితం లేకుండా పోయింది. అంతేకాదు ఈ కేసు విచారణను ఎదుర్కోవాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జైవేల్ విచారిస్తూ వచ్చారు. ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత సోమవారం తీర్పు వెలువరించారు. 1 నెల జైలు శిక్ష, 15,000 జరిమానా విధించారు. అయితే అప్పీల్కు అవకాశం కల్పించాలని ఎస్వి శేఖర్ లాయర్ల న్యాయమూర్తి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి శిక్షను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే అప్పీల్ కోసం 4 వారాల్లోపు ప్రయత్నాలు చేయాలని, ఆ తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత కోర్టులో లొంగిపోవాల్సి ఉంటుందని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.